ఊరుకో వసంత, నువ్వేం భయపడకు. భయం నా గురించి కాదు శాంత, వీడి గురించి. నేను ఈ కాన్పులో చనిపోతే నా బాబా అనాథైపోతాడు. నువ్వు అలాంటి మాటలేమనుకు. ముఖ్య గమనిక, సర్దార్ కృష్ణమనాయుడు భారత్ లో ఎంక్వైరీ ఆఫీసుని హత్య చేసి పోలీసుల కన్నుగప్పి తప్పించుకున్నాడు. బహుశా అతను నగరంలోకి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్ కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. శశిభూషణ్ రావు, నా ప్రాణ స్నేహితుడివి, లాయర్వి, నీకు కూడా నేను హంతకుడుగానే కనిపిస్తున్నానా? అదేం మాట్రా, నేను అలా అనుకుంటే నీ భార్యను ఇక్కడే ఎందుకు ఉండమంటాను? అన్నయ్య గారు, వసంతకు నొప్పులు ఎక్కువయ్యాయి, బిడ్డ అడ్డం తిరిగిందేమో అని భయంగా ఉంది. కృష్ణమనాయుడు, పోలీసులు ఈ ఇంటిని కూడా సెర్చ్ చేస్తారేమోనో నాకు అనుమానంగా ఉంది. వసంత పరిస్థితి బాగాలేదు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ భార్య వసుంధరాదేవిని తీసుకుని ఆవిడ హాస్పిటల్కి వస్తాను. మీరు వసంతం తీసుకుని అక్కడికి వచ్చేయండి. అక్కడైతే పోలీసుల దృష్టి నా మీద ఉండదు. అలా నన్ను నమ్మించి పంపించాడు. బిడ్డను చూసుకున్న ఆనంద భాష్పాల తడి ఆరకముందే శశిభూషణ్ రావు స్నేహానికి ద్రోహం చేశాడు. నేను నిజంగా హంతకుండని నమ్మి పోలీసుల్ని తీసుకొచ్చాడు. అతనే కృష్ణమనాయుడు, మీరు వెతుకుతున్న హంతకు. శశిభూషణ్, ఏమండి, ఎందుకింత దారుణాన్ని కొడిగట్టారు? నీకు తెలియదు శాంత, ఒక హంతకుడు ఉనికి తెలిసి కూడా చట్టానికి పట్టేవ్వకపోవడం ఒక లాయర్ గా నా నేరం అవుతుంది. నేరం, చట్టం, న్యాయం, ధర్మం. శశిభూషణ్ రావు, నువ్వు స్నేహ ధర్మానికే ద్రోహం చేశావురా. నేను నిర్దోషినని సాక్ష్యాధారాలు సేకరించే వరకు పోలీసులకు లొంగను. నా కళ్ళ ముందే నా భార్యను పోగొట్టుకున్నాను, బిడ్డలకు దూరం అయ్యాను, హంతకుడుగా అరెస్ట్ అయ్యాను. నన్ను కాల్చబోయి నా భార్యను చంపిన పోలీస్ ఆఫీసర్ నిర్దోషిగా చలామణి అవుతున్నాడు. ఎంక్వైరీ ఆఫీసర్ను చంపిన జోగేశ్వరరావు ముఠ పెద్ద మనుషులుగా తిరుగుతున్నారు అని నేను ఎంత ఘోషించినా వినిపించుకోకుండా కోర్టు నాకు యావజ్జీవిత కారాగార శిక్ష విధించింది. ఇదమ్మా నీ కన్న తండ్రి కథ. నేను దేవుళ్లాగా చూసిన ఆఫీసర్ని నేనే చంపానని ఇనప చట్రపు చట్టం నన్ను అడకత్తెరలో ఇరికించి నాకు శిక్ష వేసింది. నా వయసును, మమతానురాగాలను, చివరకు నా రక్త సంబంధాన్ని కూడా నాకు కాకుండా చేసి నన్ను హంతకుడుగా మిగిల్చి వేసింది. వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి వెళ్తారు? మరో మజిలీ ఎక్కడో అక్కడికి. మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదన్నయ్య గారు. అన్నయ్య? అవును, పద్మ నన్ను అత్తయ్య అని నోరారా పిలుస్తుంది. మీరు చెల్లమ్మ అని మనసారా దీవించండి. ఈ చెల్లి ఇంట్లో కన్న కూతుర్ని చూసుకుంటూ ఉండిపోండి అన్నయ్య. నిందా అనే నీడలో బ్రతుకుతున్న నేను గౌరవంగా పెరుగుతున్న నా బిడ్డల దగ్గర ఉండకూడదమ్మా. నేను కోరుకునేది నా సుఖం కాదు, నువ్వు నీ భర్త మళ్ళీ ఒకటి కావడం. మేం విడిపోయింది అనుమానాలతోనూ ఆవేశాలతోనూ కాదన్నయ్య, అభిప్రాయ భేదాలతో. అయితే మీ జీవితం తప్పక చిగురిస్తుంది. భర్తే నన్ను చేరుకునే రోజొస్తుంది. ఆ ఆశే నన్ను బ్రతికిస్తోంది. శుభం అమ్మా. కాతల్లి సర్దార్ కృష్ణమనాయుడు. నీ జ్ఞాపక శక్తికి జోహార్లో. మొగుడిని ఇంట్లో పెట్టుకుని కోర్టు క్యారియర్ పంపిస్తున్నావా? కొడుకు దగ్గర లేకపోయేసరికి మతి కూడా దగ్గర లేకుండా పోయిందనుకుంటాను. ఇది మీకోసం సర్దిన క్యారేజ్ కాదండి, మరి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించి వెళ్ళిన ఆ మహానుభావుడి కోసం. శాంత. అవునండి, జీవితాన్ని కష్టాల పాలు చేసుకున్నాడు, కన్నబిడ్డని మన పాలు చేశాడు. ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో తెలుసుకోకపోవడం స్నేహధర్మానికి ద్రోహమేనండి. నిజమైన స్నేహధర్మం మళ్ళీ వాడిని మంచి మనిషిగా మార్చినప్పుడే నెరవేరుతుంది. వస్తాం.
కృష్ణమనాయుడు, సర్దార్ కృష్ణనాయుడు. నీకు జైలు శిక్ష విధించిన మరుక్షణం ప్రభుత్వం ఆ బిరుదును ఉపసంహరించుకుంది. నా శత్రువుల్ని సంహరించేటంత వరకు నేనుంచుకుంటున్నాను. చూడు, నీ కూతురు నీ కొడుకు మళ్ళీ నిన్ను నాన్న అని పిలవాలి అంటే ఈ పగ మర్చిపోవాలి. పగను చంపుకోబట్టే నువ్వు భోజనం తీసుకుని ఇక్కడికి రాగలిగావు. లేకపోతే నీ దినం భోజనం ఈ పాటికి మీ ఇంట్లో మీ వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు. పోనీ నీ గతం నీ కొడుకు చెప్పి మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతాను, మనసు మార్చుకుంటావా? లాభం లేదు. చెయ్యని నేరానికి దోషిగా జైలుకి వెళ్ళాను. ఇప్పుడు హత్య చేసి నిర్దోషిగా తిరుగుతాను. ఇది నా నిర్ణయం. చూడు నాయుడు, ఏ పుణ్యస్త్రీ పసుపు కుంకాలు కాపాడతానని నువ్వు మాటిచ్చావో ఆ ఇల్లాలు స్వహస్తాలతో చేసిన వంట ఇది. దీన్ని కడుపు నిండా తిను, నీ రక్తంలో ఏమైనా మార్పు వస్తుంది. వస్తాను. నాయుడు, నువ్వు జైలుకి వెళ్లే ముందు మన ఇద్దరం మిత్రులం. నువ్వు జైలు నుంచి వచ్చాక కూడా అదే భావాన్ని గుర్తుంచుకుని ఆకలితో ఈ జీర్ణ దేవాలయంలో అలమటించే మిత్రుడు కోసం వచ్చాను. కాసేపు శత్రు ధర్మాన్ని విస్మరించి స్నేహ ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకో. ఒక్క ముద్ద తిను. వాట్ ఆర్ యు టాకింగ్? అవును, అతని ఆవేశం చూస్తే వాళ్ళ మీద పగ తీర్చుకునేలాగే ఉన్నాడు. అతను హంతకుడు కాకుండా మీరే చూడాలి. జోగేశ్వరరావు, కాళేశ్వరరావు ఇద్దరూ ఒకే మేడలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించడం అంత ప్రాబ్లం కాదు. మరి పరశురాం? అతను జైల్లోనే ఉన్నాడు గనక అతని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay. వస్తాను. శశిభూషణ్ రావు గారు, చూడండి, కృష్ణమనాయుడు వాళ్ళను చంపుతానని మీతో అన్నాడని మీరు ఒక పిటిషన్ పెట్టండి. నేను అతన్ని మెడబట్టుకుని ఇడ్చుకొచ్చి జైల్లో పడేస్తాను. ఎస్పీ గారు, సర్కస్సులో ఉండగా సింహాన్ని మనకు కావలసినట్టు ఆడించొచ్చు గాని అడవిలో కుదిరిపెట్టాక దాన్ని రెచ్చగొట్టడం కాదు కదా. కనీసం ఎదురుపడ్డం కూడా ప్రమాదం. వస్తాను. నేనంత పిరిగివాడినా మీ ఉద్దేశం? మీరు పిరికివారని కాదండి, మీ ప్రాణాలు కాపాడడం మా డిపార్ట్మెంట్ బాధ్యత. పోలీసులు ప్రాణాలు కాపాడుతుంటే దేశంలో ఇన్ని మర్డర్లు ఎందుకు జరుగుతాయిలేండి? ఒరేయ్, నువ్వు నోరు మీరా. మీరేమనుకోకండి, వాడికి ఎవరి మీద గౌరవం లేదు. పొరపాటు. మంచి వాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు. బాబా నువ్వు ఆగరా. అయ్యా ఎస్పీ గారు, ఆ కృష్ణమనాయుడు మా భవనే చంపుతానన్నాడా? నన్ను కూడా. మిమ్మల్ని కూడా. ఇక లాభం లేదు. బతుకుంటే బచ్చలాకు తిని బతకచ్చు. పక్క రాష్ట్రానికి వెళ్ళి పాత పేపర్లు అమ్ముకుని బతుకుతా. ఆగు. ఎక్కడికి వెళ్తావు? బతుకుంటే ఇద్దరం బతుకుండాలి, చస్తే ఇద్దరం కలిసి రావాలి. ఎవరు చావరు, కంగారు పడకండి. ఇన్స్పెక్టర్ సార్. ఈ రాత్రి కంటి మీద కునుకు లేకుండా ఇంటి చుట్టూ కాపలాగాయండి. ఎస్ సార్. జోగేశ్వరరావు గారు, మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను. తండ్రి, ఎందుకైనా మంచిది హరికథా కాలక్షేపం పెట్టించమంటావా? ఓరి నీ అమ్మ కడుపు కాల. కన్న తండ్రి రక్తాన్ని కలజోడాలని చూస్తా ఉంటా దౌర్భాగ్యుడా. రేయ్, నువ్వు ఏ దుర్ముహూర్తాన్ని పుట్టావురా? రక్తక్షిణామ సంవత్సరంలో. అదయ్యా కారణం. భవా ఎందుకైనా మంచిది ఆంజనేయ స్వామి గుళ్ళో ఆకు పూజ చేయిస్తాను. ఒక 2000 ఇవ్వు. ఆకు పూజ చేయించడానికి 2000? ఇదిగా మన దొడ్డి నిండా బోడు చెట్లున్నాయి, వాటి ఆకులన్నీ కోసుకెళ్ళి చేయించు. ఛీ!